Dear friends, teachers and children, yesterday in the previous video we discussed what is active voice, what is passive voice, how to identify active voice and passive voice. Okay, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని ముందు గుర్తించడం ఎలా? యాక్టివ్ వాయిస్ అంటే అర్థమే వస్తుంది, ప్యాసివ్ వాయిస్లో మీనింగ్ ఎలాగో వస్తుంది, ఇవన్నీ మనం చూసాం. నౌ ప్యాసివ్ వాయిస్ మీన్స్ ఓన్లీ బీ ఫార్మ్ ప్లస్ V3. వాయిస్ అంటే మనం ఏం చేయాలి? వెర్బ్నే చూడాలి. వాయిస్ ఈజ్ వెబ్, వెబ్ ఈజ్ వాయిస్. సో వీ హ్యావ్ టు సీ ఓన్లీ ద వెబ్ ఓన్లీ. ఓకే, ఆ వెర్బ్లో బీ ఫార్మ్ ఉండాలి, బీ ఫార్మ్ ప్లస్ V3. బీ ఫార్మ్ ప్లస్ V3 ఈ రెండు ఉంటే అది ప్యాసివ్ వాయిస్. అంటే బడెను, పండు తినబడింది, పని చేయబడింది. ఓకే, ఈ విధమైనటువంటి మీనింగ్స్ మనకి ప్యాసివ్ వాయిస్లో వస్తాయి. సో ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ మస్ట్ బీ ఇన్ ద సేమ్ టెన్స్. సపోజ్ ఇప్పుడు యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి, టెన్స్ మారడానికి వీల్లేదు. ఓకే, మనం ఎప్పుడైతే వెన్ వీఆర్ చేంజింగ్ ద వాయిస్ వీ షుడ్ నాట్ చేంజ్ ద టెన్స్. యాక్టివ్ వాయిస్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్యాసివ్ మస్ట్ ఆల్సో బీ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యాక్టివ్ వాయిస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే ఉండాలి. సో అందువల్ల ఇక్కడ ఏ టెన్స్లో ఏ బీ ఫార్మ్ ఉపయోగించాలి మనం చూద్దాం. ఆల్రెడీ ఐ గేవ్ యూ ద క్లాసిఫికేషన్ ఆఫ్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్లో క్లాసిఫికేషన్ ఇచ్చాను. వాట్ ఆర్ ది మెయిన్ వెర్బ్స్? మెయిన్ వెర్బ్స్ 4 ఫార్మ్స్: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. V1, V2, V3, V4. ఓకే, టేక్, టుక్, టేకెన్, టేకింగ్. టేక్ or takes simple present tense, took past tense, taken past participle or V3, taking present participle or V4. ఈ నాలుగింటికి సహాయం చేసేదేవి హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్. ఓకే, అండ్ ద సేమ్ వే బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ఆర్ ఆల్సో హెల్పింగ్ వెర్బ్స్. బీ ఫార్మ్స్ నిన్న క్లాసిఫికేషన్ చెప్పాం. యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్, వాజ్, వర్ పాస్ట్ టెన్స్, బీఈబీ ఫ్యూచర్ టెన్స్, బీన్ పర్ఫెక్ట్ టెన్సెస్, బీయింగ్ కంటిన్యూస్ టెన్సెస్. ఈ బీ ఫార్మ్స్లో ఏదో ఒక బీ ఫార్మ్ రావాలి అండ్ V3 రావాలి, అప్పుడైతే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లెట్ us see. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి మనకి? V1. టేక్, టుక్, టేకెన్, టేకింగ్లో టేక్ ఆర్ టేక్స్. టేక్ ఆర్ టేక్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టేక్ ఆర్ టేక్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు సెంటెన్స్లో టేక్ ఆర్ టేక్స్ కానీ మనకి ఉన్నట్లయితే, ఆ వెర్బ్ కానీ ఉన్నట్లయితే మనం బీ ఫార్మ్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? యామ్, ఈజ్, ఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, యామ్, ఈజ్, ఆర్ సెలెక్ట్ చేసుకొని యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉపయోగిస్తాం. ఓకే, వీ యూజ్ యామ్, ఈజ్, ఆర్ అండ్ V3 ఆఫ్ దిస్ వెర్బ్ టేకెన్. సో యామ్ టేకెన్, ఈజ్ టేకెన్, ఆర్ టేకెన్, ఇట్ విల్ కమ్. ఓకే, వెన్ ద వెర్బ్ ఈజ్ టేక్ ఆర్ టేక్స్ మనం వాజ్ వర్ ఉపయోగించకూడదు. వాజ్ వర్ పాస్ట్, యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్. ఇఫ్ ఇట్ ఈజ్ నెగిటివ్, ఓకే, do or does will come. Do or does helping verb, not and take will come. Then it is also simple present tense. ఎక్కడైతే మనకు do or does ఉందో again we have to use am, is, are plus not plus V3. ఓకే, సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టేక్ ఆర్ టేక్స్ వచ్చినా, do not take, does not take అని వచ్చినా రైట్ am, is, are ప్లస్ V3. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్. ఇఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కమ్స్ దట్ ఈజ్ V2 కమ్స్. V2 మీన్స్ టేక్స్ ప్రెజెంట్ టెన్స్, టుక్ పాస్ట్ టెన్స్. ఇఫ్ టుక్ వచ్చిందనుకోండి యూ యూజ్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. వాజ్ టేకెన్, వర్ టేకెన్. అదే నెగిటివ్ డిడ్ నాట్ టేక్. ఇఫ్ డిడ్ ఈజ్ దేర్ ఇట్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్.
Did not take. When did is there, again you select only was were. I did not take milk. Milk was not taken. సెకండ్ యామ్ ఈజ్ ఆర్ రాయకూడదు, వాజ్ వరే రాయాలి. ఎప్పుడైతే డిడ్ ఉందో, డూ డస్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ రాస్తాం, డిడ్ ఉంటే వాజ్ వర్ రాసి V3 రాస్తాం. ప్యాసివ్ వాయిస్ అంటే వాజ్ బీ ఫార్మ్ ప్లస్ V3 కాబట్టి ఈ బీ ఫార్మ్లో యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ బీన్ బీయింగ్లో ఏదో బీ ఫార్మ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ఇక్కడ టుక్ ఉంది, దాని తాలూకు V3 టేకన్. గే ఉంది, దాని తాలూకు V3 గివెన్. కమ్ ఉంది, సపోజ్ బ్రాట్ అని ఉందనుకోండి, V3 బ్రాట్. ఓకే, ఇన్ దట్ వే వీ రైట్ బీ ఫార్మ్ ప్లస్ V3. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీన్స్ షల్ ఆర్ విల్ ప్లస్ V1. షల్ ఆర్ విల్ ప్లస్ V1. షల్ టేక్ ఆర్ విల్ టేక్ అనే వర్బ్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉందనుకోండి. వీటికి బీ ఫార్మ్ ఏంటి? ఎప్పుడు BE షల్ వచ్చినా, విల్ వచ్చినా, షుడ్ వచ్చినా, వుడ్ వచ్చినా, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, వీటన్నింటికీ బీ ఫార్మ్ BE ఉపయోగించాలి. అయితే ఇక్కడ షల్ ఆర్ విల్, సపోజ్ ఇట్ కేమ్, షల్ ఆర్ విల్ కేమ్, దెన్ రైట్ షల్ బి ఆర్ విల్ బి టేకెన్. ఓకే, షుడ్ టేక్, షుడ్ బి టేకెన్, వుడ్ టేక్, వుడ్ బి టేకెన్, కెన్ టేక్, కెన్ బి టేకెన్, కుడ్ టేక్, కుడ్ బి టేకెన్, మే టేక్, మే బి టేకెన్, మైట్ టేక్, మైట్ బి టేకెన్. ఇక్కడ మే సపోజు కెన్ వచ్చిందనుకోండి, కెన్ బి టేకెన్ అని రాయాలండి, కుడ్ బి టేకెన్. కెన్ కుడ్ కింద మార్చకూడదు, ఎందుకంటే వీ హ్యావ్ టు యూజ్ సేమ్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనం సేమ్ టెన్స్ మారడానికి వీల్లేదు. అందువల్ల ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం అన్నాం అనుకోండి, ద ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్, కుడ్ బి సాల్వ్డ్ అవ్వదు. ఇక్కడ కెన్ కుడ్ అవ్వదు. అందువల్ల ఇది జాగ్రత్త తీసుకోవాలి. మైట్ వచ్చిందనుకోండి, మైట్ బి టేకెన్ అని రాయండి. మే వచ్చిందనుకోండి, మే బి టేకెన్ అని రాయండి. మే నాట్ టేకెన్ అనుకోండి, మే నాట్ బి టేకెన్. మేని మైట్ కింద మార్చొద్దు. ఇది మస్ట్ వచ్చింది అనుకోండి, మస్ట్ బి టేకెన్. ఆట్ టు వచ్చింది, ఆట్ టు బి టేకెన్. ఈ విధంగా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఓకే మనం బీని మాత్రం ఉపయోగించాలి. ఓకే, ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతుందో అదే వచ్చి బి వచ్చి V3 వస్తుంది. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ 3 అయిపోయాయి. నౌ లెట్ us see ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ వస్తుంది. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. యామ్ ఈజ్ ఆర్ ఆల్రెడీ దేర్, రైట్ అగైన్ యామ్ ఈజ్ ఆర్ ఓన్లీ. ఓకే, యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ అండ్ వేర్ ఇంగ్ ఫార్మ్ is there. సపోజ్ ఐ ఆమ్ టేకింగ్ మిల్క్. ఓకే, ఇందులో టేకింగ్ ఇంగ్ ఫార్మ్ ఉంది కాబట్టి ఆ టేకింగ్ ఇంగ్ ఎక్కడైతుంది అక్కడ రైట్ బీయింగ్. సో ఐ ఆమ్ టేకింగ్ మిల్క్. మిల్క్ యామ్ ఉంది కాబట్టి ప్రజెంట్ కాబట్టి ఈజ్, మిల్క్ ఈజ్. బీయింగ్ ఇంగ్ ఫార్మ్ ఉంది కాబట్టి బీయింగ్ టేకెన్ బై మీ. సో ఇన్ దట్ వే వెన్ యామ్ ఈజ్ ఆర్ దేర్, డోంట్ చేంజ్ ఇట్ టు వాజ్ వర్, రైట్ అగైన్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఓన్లీ. ఏదో ఒకటే రాయాలి సబ్జెక్ట్ని బట్టి. తర్వాత ఇంగ్ ఫార్మ్ ఎక్కడైతుంది అక్కడ బీయింగ్ రాయాలి. నెక్స్ట్ V3 మనం ఉపయోగించాలి. అప్పుడు ఇది ప్రజెంట్ కంటిన్యూస్, అది కూడా ప్రజెంట్ కంటిన్యూసే అవుతుంది, టెన్స్ మారదు. సపోజ్ వాజ్ టేకింగ్ ఉందనుకోండి, వాజ్ బీయింగ్ టేకెన్ ఆర్ వర్ బీయింగ్ టేకెన్. వాజ్ వర్ ఉంది కాబట్టి అగైన్ వాజ్ వర్ రాస్తాం. ఇంగ్ ఫార్మ్ ఉంది కాబట్టి బీయింగ్ రాస్తాం. ఓకే, బీయింగ్ వీ విల్ రైట్ బీయింగ్ and V3 we will write taken. Okay, next let us see simple future continuous. Shall be plus ing form or will be plus ing form. ఎక్కడైతే బి మనకి యాక్టివ్ వాయిస్లో వచ్చేస్తుందో, వేర్ బి కమ్స్ ఇన్ యాక్టివ్ వాయిస్, దెర్ ఈజ్ నో ప్యాసివ్ వాయిస్. ఐ షల్ బి టేకింగ్ మిల్క్ అంటే మిల్క్ విల్ బీ బీయింగ్ టేకెన్ అని రాయడానికి వీల్లేదు. ఓకే, యామ్ ఈజ్ ఆర్ వస్తే ప్యాసివ్ వాయిస్ ఈజ్ దేర్. వాజ్ వర్ కమ్స్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ దేర్. బట్ వెన్ బీ కమ్స్ ఇన్ యాక్టివ్ వాయిస్, నో ప్యాసివ్ వాయిస్. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్, నో ప్యాసివ్ వాయిస్. వై? బికాజ్ బీ ఫార్మ్ బీ కమ్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. బీ ఫార్మ్ బీ అనేది యాక్టివ్ వాయిస్లో వస్తుంది కాబట్టి ఇక్కడ లేదు. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం చూద్దాం. హ్యావ్ ప్లస్ V3 ఆర్ హ్యాజ్ ప్లస్ V3.
ఎప్పుడైతే మనకి హ్యావ్ హ్యాజ్ వచ్చాయో మళ్ళీ అగైన్ హ్యావ్ హ్యాజే రాయండి. ఓకే, హీ షీ ఇట్ ఉంటే హ్యాజ్ రాస్తాం, రిమైనింగ్ ప్రొనౌన్ వస్తే హ్యావ్ రాస్తాం. ఓకే, హ్యావ్ ప్లస్ V3 రైట్, హ్యావ్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీ ఫార్మ్ బీన్. పెర్ఫెక్ట్ టెన్స్లో బీ ఫార్మ్ క్లాసిఫికేషన్ చూస్తే బీన్ ఈజ్ ఇన్ పెర్ఫెక్ట్ టెన్సెస్. సో ఇక్కడ బీ ఫార్మ్ యూ కెనాట్ రైట్ యామ్ ఈజ్ ఆర్, యూ కెనాట్ రైట్ వాజ్ వర్, you cannot write BGB, you cannot write being. Wherever have, has are there, write B form been. So have been taken or has been taken, V3 also we must write. Don't change into had. If had plus V3 comes, write had been taken. Don't change the tense. Suppose I had taken milk, milk had been taken. Okay, he had given me money, I had been given money. సో వేరే ఎక్కడైతే మనకి హ్యావ్ హ్యాజ్ వస్తే హ్యావ్ బీన్ టేకెన్ అని రాయండి, ఆర్ హ్యాస్ బీన్ టేకెన్. హ్యాడ్ వస్తే హ్యాడ్ బీన్ టేకెన్. ఓకే, రైట్ ఓన్లీ బీ ఫార్మ్ బీన్. అలా కాకుండా ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్లో షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉందనుకోండి, అగైన్ రైట్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్, డోంట్ చేంజ్ ఇట్. ఇది మార్చొద్దు, షెల్ హ్యావ్ మార్చొద్దు. బీ ఫార్మ్ హ్యావ్ ఉంది కాబట్టి బీ ఫార్మ్ బీన్ రాయండి, V3 రాయండి. షెల్ ఆర్ విల్ ఎక్కడైతే వచ్చిందో మనకి షెల్ ప్లస్ హ్యావ్ ఉంటే రైట్ షెల్ ప్లస్ హ్యావ్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్, బీ ఫార్మ్ బీన్ ప్లస్ V3. సపోజ్ వుడ్ ప్లస్ హ్యావ్ వచ్చింది అనుకోండి, వుడ్ హ్యావ్ టేకెన్ రైట్, వుడ్ హ్యావ్ ఓన్లీ, డోంట్ చేంజ్ ఇట్. ప్లస్ బీన్ యూ రైట్, బికాజ్ హ్యావ్ ఎక్కడైతే ఉందో అక్కడ బీనే రావాలి. సో వుడ్ హ్యావ్ టేకెన్, వుడ్ హ్యావ్ బీన్ టేకెన్, షుడ్ హ్యావ్ టేకెన్, షుడ్ హ్యావ్ బీన్ టేకెన్, కుడ్ హ్యావ్ టేకెన్, కుడ్ హ్యావ్ బీన్ టేకెన్. కుడ్ టేక్ అన్నాం అనుకోండి, కుడ్ బీ టేకెన్. కుడ్ హ్యావ్ టేకెన్ అనుకోండి, కుడ్ హ్యావ్ బీన్ టేకెన్. సో దీస్ ఆర్ ది వేరియస్ బీ ఫార్మ్స్ వీ హ్యావ్ టు యూజ్. అండ్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్, I have been taking milk, I had been taking milk, I shall have been taking milk. Present perfect continuous, past perfect continuous, future perfect continuous. ఎక్కడైతే యాక్టివ్ వాయిస్లో ఆల్రెడీ బీన్ కమ్స్. సో ఆల్ ది త్రీ, ఈ మూడు పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో బీన్ అనేది వస్తుంది కాబట్టి అక్కడ కూడా ప్యాసివ్ వాయిస్ లేదు. 4 టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు, ఓన్లీ 8 టెన్సెస్కి. 3 పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ బీన్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ యాక్టివ్ వాయిస్లో నో ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఆల్రెడీ బీ వస్తుంది కాబట్టి నో ప్యాసివ్ వాయిస్. సో okay, when we change from active to passive, we have 3 kinds of sentences. 4 actual sentences are 4 kinds. సెంటెన్స్లో 4 రకాలు యాక్చువల్గా, కానీ మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చితే 3 మారుస్తాం. ఆ 3 ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్. వాట్ ఆర్ దోస్ 3? అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ ఇంపెరిటివ్ సెంటెన్స్. ఇంపెరిటివ్ సెంటెన్స్. ఓకే, వాట్ ఈజ్ ఇంటరాగేటివ్, వాట్ ఈజ్ ఇంపెరిటివ్, వీ విల్ సీ ఆఫ్టర్వర్డ్స్. ఇంటరాగేటివ్, ఇంపెరిటివ్ మనం తర్వాత చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఇది ఒక స్టేట్మెంట్, అది సబ్జెక్ట్తో మొదలవుతుంది, తర్వాత వెర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ రావచ్చు ఆర్ ఎనీ అదర్ వర్డ్ రావచ్చు. ఎప్పుడు ఆబ్జెక్ట్ రావాలనే లేదు. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ అదర్ వర్డ్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఓకే, ఇట్ మే బి పాజిటివ్, ఇట్ మే బి నెగిటివ్. సో దట్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్లో కూడా మనకి అన్ని టెన్స్లో మనం చూడాలి, ఏ టెన్స్లో ఎలాగ ప్యాసివ్ వాయిస్ మారాలి. సో దట్ వీ హ్యావ్ టు సీ. అండ్ ఓకే, అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో మొదలవుతుంది యాక్టివ్ వాయిస్ కాబట్టి, ప్యాసివ్ కూడా సబ్జెక్ట్తోనే మొదలవుతుంది. ఇంటరాగేటివ్ అండ్ ఇంపెరిటివ్ వీ విల్ సీ ఆఫ్టర్వర్డ్స్. నౌ లెట్ us see the rules. Rules for changing యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఒక అసర్టివ్ సెంటెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసర్టివ్ సెంటెన్స్లో యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలి రూల్స్ చూద్దాం. లెట్ us see the rules. Okay, how to change active voice into passive in assertive sentence. Okay, assertive sentence begins with subject. Subject means noun or pronoun. ఇక్కడ here noun is there, here pronoun is there. Okay, this is subject, this is verb, this is
pronoun used as object. Noun or pronoun comes before the verb is called subject. Noun or pronoun comes after the verb is called object. Okay. Now first rule ఏంటంటే see the object in the active voice. Okay, ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనకి ఎలా తెలుస్తుంది? రూల్స్ ఆల్రెడీ టోల్డ్ యూ హౌ టు నో వెదర్ ది గివెన్ సెంటెన్స్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్. ఓకే, దీన్ని మనం ఏం చేయాలి? ఓన్లీ వర్బ్నే చూడాలి. ఇన్ ద వర్బ్ బీ ఫార్మ్ ఈజ్ దేర్, యామ్ ఈజ్ ఆర్ నో, వాజ్ వర్ నో, బీ బీన్ బీయింగ్ నో, నో బీ ఫార్మ్. V3 take, took, taken. Taken is not there, so no B form, no B3, active voice. Helped. Okay, this is the verb. Is this am is are not there, was were not there, be been be not there, so no B form. Helped V3 not there, only V2 only. So this is also active voice, this is also active voice. Okay, first of all ఈ యాక్టివ్ని ప్యాసివ్లో మార్చేటప్పుడు ఏం చేయాలి మనం? ఆబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఈ చేంజ్ టు సబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నౌన్ యూ రైట్ ఇట్ ఇన్ ద బిగినింగ్. ఓకే, ఇక్కడ నౌన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈ ఆబ్జెక్టు అయినా సబ్జెక్ట్ అయినా నౌన్ మారదు. మిల్కే అలాగే ఉంటుంది. సపోజ్ హియర్ ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్, me you cannot write as me, it should be changed to subject I. So first rule is over. Second rule, this is very very important rule. It is see the verb. What is the verb here? Identify the verb. What is the verb here? Takes. What is the verb here? Helped. Okay, we have seen the verb ని చూసాం. తర్వాత ఏం చేయాలి? know the tense. ఈ వెర్బ్ తాలూకా టెన్స్ ఏమిటి? take or takes. Okay, take, took, taken, taking. First one V1 is a simple present tense. It is simple present tense. Okay, now you know the tense, you know the verb, you know the tense. Verb ఏంటో తెలుసు, tense తెలుసు. ఓకే, తర్వాత ఏం ఇక్కడ V2 helped V2 ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, know the tense, then select B form according to the tense. Select B form according to the tense. Here present tense లో B forms ఏమిటి మనకి? am, is, are. Okay, now we have selected am, is, are. ఓకే, ఈ మూడింటి మనం రాసేస్తామా? రాయలేము. ఓకే, మిల్క్ సింగులర్, కెన్ యూ రైట్ am? No. కెన్ యూ రైట్ are? No. రైట్ is. Milk is. What is the next here? Helped is V2, means simple past tense. ఓకే, మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్ సెలెక్ట్ చేసాం. ఏమిటి సింపుల్ పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్? వాజ్, వర్. ఓకే, వాజ్, వర్, వాజ్ ఆర్ వర్, యూ హ్యావ్ సెలెక్టెడ్ హియర్ వాజ్, వర్. ఓకే, విత్ ఐ వాట్ డూ రైట్ హియర్? వాజ్, బికాస్ సింగులర్. ఓకే, వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ వన్, ఒకటే రాయాలి ఇందులో. వాజ్ రాసాం. తర్వాత రూల్ ఏంటి మనకి? రైట్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ V3 ఆఫ్ ద మెయిన్ వెర్బ్. ఇదే మెయిన్ వెర్బ్, దీని తొలగ V3 రాయండి. టేక్, టుక్, టేకెన్. బీ ఫార్మ్ తర్వాత V3 రాయాలి. మనం మిల్క్ ఈజ్ టుక్ అని, మిల్క్ ఈజ్ టేక్ అని, మిల్క్ ఈజ్ టేకింగ్ అని రాయకూడదు. ఏం రాయాలి అక్కడ మనము? V3 ఫార్మే రాయాలి. ఇప్పుడు బీ ఫార్మ్ ఉంది, V3 ఉంది, ప్యాసివ్, బడేను అని అర్థం వస్తుంది. ఓకే, హియర్ హెల్ప్డ్ V3, హెల్ప్డ్ ఓన్లీ. ఓకే, థర్డ్ రూల్ ఈజ్ ఓవర్. వాట్ ఈజ్ థర్డ్ రూల్? రైట్ ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ది మెయిన్ వెర్బ్. ఈ వెర్బ్ తాలూకా V3 ఫార్మ్ రాయండి ఇక్కడ. ఓకే, V3 ఫార్మ్ రాస్తాం, అయిపోయింది. లాస్ట్ ఫోర్త్ రూల్ ఏంటిది? చేంజ్ ద సబ్జెక్ట్ ఇంటూ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆబ్జెక్ట్గా మార్చండి. ఓకే, అండ్ రైట్ ఇట్ ఆఫ్టర్ ద ప్రిపోజిషన్ బై. ఇక్కడ మనం ప్రిపోజిషన్ అని బై అనేది రాసుకుంటాం. ఇక్కడ కూడా బై అనే ప్రిపోజిషన్ రాసి దాని తర్వాత ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ కింద మార్చాం. నౌన్ అయితే సేమ్ అలాగే రాసేస్తాం. నౌన్ బై రవి, ఫుల్ స్టాప్. అసెర్టివ్ సెంటెన్స్ కదా, ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ హీ ఉంది, ప్రొనౌన్. బై హీ అని రాయకూడదు, దీని ద్వారా ఆబ్జెక్టివ్ ఫార్మ్ రాయాలి. ఏంటది? హిమ్. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఫార్మ్ యూ హ్యావ్ టు రైట్. ఓకే, దీస్ ఆర్ ది రూల్స్
ఓకే, విచ్ వీ హ్యావ్ టు ఫాలో ఫర్ చేంజింగ్ యాక్టివిటీ. 4 రూల్స్ ఉన్నాయి మనకి. ఒక్కసారి రిపీట్ చేస్తాను అది. ఓకే, యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి, చేసాం. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసాం. తర్వాత వెర్బ్ను చూడండి. ఈ వర్బ్ ఓకే ఏ టెన్స్లో ఉందో తెలుసుకోండి. టెన్స్ రాంగ్ అయితే బీ ఫార్మ్ రాంగ్ అయిపోతుంది. సపోజ్ ఈ టేక్స్ మనం పాస్ట్ టెన్స్ అనుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా వజ్ రాసేస్తాం. ఎందుకంటే వజ్ వర్ పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్ కాబట్టి వజ్ రాసావు. వజ్ ఎప్పుడైతే రాసావు ఇక్కడ పాస్ట్ టెన్స్, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్, సెంటెన్స్ రాంగ్ అయిపోతుంది. సో వెర్బ్ చూడండి, వెర్బ్తో ఒక టెన్స్ తెలుసుకోండి. టెన్స్ ఏంటిది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్లో బీ ఫార్మ్ని సెలెక్ట్ చేసుకోవాలి. యామ్ ఈజ్ ఆర్. సో యామ్ ఈజ్ ఆర్లో మిల్క్ సింగులర్ కాబట్టి ఈజ్. ఓకే, ఈజ్. ఇక్కడ వజ్ రాస్తే సెంటెన్స్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ హెల్ప్డ్ V2 కాబట్టి దాని తరగా సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్ వజ్ వర్. ఇక్కడ సింగులర్ కాబట్టి వజ్ రాసాం. అదే ప్లూరల్ వి అనుకోండి వర్ రాస్తాం. ఓకే, తర్వాత ఏం చేయాలి? మెయిన్ వెర్బ్ తరకు V3 ఫారం రాయాలి. V3 ఫారం జ్ఞాపకించుకోవాలి. ఓకే, టేక్, టుక్, టేక్ అని రాయాలి. గివ్, గేవ్, గివెన్ రాయాలి. బ్రింగ్, బ్రాట్ రాయాలి. అది ఇక్కడ హెల్ప్డ్ V3 హెల్ప్డే కాబట్టి వాజ్ హెల్ప్. తర్వాత ఏం చేస్తాం? బై అని ప్రిపోజిషన్ పెట్టుకుంటాం. అప్పుడు బై అనేది రాదు. ఒకసారి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బై వస్తుంది. కొన్నిట్లో ఇన్ రావచ్చు, ఎట్ రావచ్చు, టు రావచ్చు, విత్ రావచ్చు. అవన్నీ మనం తర్వాత చూస్తాం. సో ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ రాసుకొని ఈ సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని ప్యాసివ్ అంటే బై తర్వాత ఆబ్జెక్ట్గా మార్చుకుంటాము. ఇక్కడ ప్రొనౌను కాబట్టి హీ రాయము, హిమ్ రాస్తాం. సో ఇన్ దిస్ వే దీస్ ఆర్ ది వేరియస్ రూల్స్. ఈ రూల్స్ అన్ని మీరు థరోగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో we will do different kinds of sentences from active to passive, assertive, interrogative and imperative. Thank you.